దేవుడి సన్నిధిని కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి మంచి సమయము దేవుడి ఇచ్చినగా దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఈ సంఘ బిడ్డలు సానియ సంఘ కాపారి అలాగా ఈ ఊర్లో పెద్దలు చిన్నలు దూర ప్రాంతాల నుండి దేవుని వాక్యం ఆరాధించిన దేవుని బిడ్డలకి రాయగడిలో వచ్చిన దేవుడి సంఘ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. అందరికీ దేవుని దీవించిన గాక. బైబిల్ నుండి మనము చదువుతున్నారంటే దైవజనుడా అనే అంశాన్ని బట్టి మనం నేర్చుకున్నారు. పోయిన వారంలో మీకు నేర్పించినది దైవజనుడు ఒక ప్రార్థనా పరుడు. దైవజనుడు అయితే అది నిరంతరము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయన ఒక వ్యక్తిగా ఉండినట్టుగా నేను చెప్పారు. వేరే గారు చేసిన 5 విధములున్న ప్రార్థన గురించి చెప్పారు. ఈ రాత్రి ప్రార్థన చేయని దేవుని బిడ్డలకి ఈ ప్రార్థన చేయలేని వాడు ఎలాగా చెప్పుతున్నారని చూడండి. ప్రార్థన చేయని దేవుని బిడ్డలకి చేయలేని వాడు చెప్పిన ఒక మాట బైబిల్ రాయడం ఉంది. మొదటి రాజుల పుస్తకము 21 అధ్యాయము 20 వచనం చూడండి. మొదటి రాజుల పుస్తకము 21 అధ్యాయము 20. అందుట ఆహాబు ఏలీయాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుపడితినా అని పలుకగా ఏలీయా ఇట్లనెను, యెహోవా. సరే, అతనికి ఎలాగ పిలిచారండి? పగవాడా. నేను పగవాడా అంటే లేకపోతే శత్రువు. అప్పుడు ప్రార్థన చేయని ఏలే గారికి ఆహాబు పిలిచిన పేరు ఎలాగా? పగవాడా. ఏంటి ఆయనకి పగవాడ చేశారు? ఏం చేయలే. ఏం చేశారంటే ఆయన ప్రార్థన చేశారు తప్ప వేరే ఏమి చేయలేదు. దాని ఇది ప్రార్థన చేసిన కాబట్టి ప్రార్థన చేయలేని వ్యక్తికి ఎలాగైంది ఏరే గారు? పగవాడ. అంటే ఆ దైవజనుడు ప్రార్థన అయితే ప్రార్థన చేయలేని వ్యక్తి ఎప్పుడు నీకు ఎదురుగా ఇలాగ మాట్లాడుతుంది. ఎలాగా? పగవాడ. అది లోకంలో ఉన్న సిద్ధాంతం అండి. పగవాడని మాత్రం కాదు, ఈయన ప్రార్థన చేయలేని వాడు ఎవరు? ఆయన ప్రార్థన చేయకుండా ఆయన తినడానికి ఆయన ఎక్కిపోయినట్టుగా బైబిల్ చదువుతారు. పోయిన వారం నేను అది చెప్పాను. రెండవది ఆయన ప్రార్థన చేయడానికి ఉన్న అర్హత ఉన్నవాడు. ఎందుకంటే ఆ దేశం వరకు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయనే ఆ దేశానికి పరిపాలన చేయని వ్యక్తిగా ఉండిన కాబట్టి ఆ దేశం వరకు కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి ఉన్న అవకాశం ఆయనకు ఉంది. కానీ ఆయన అవకాశం ఏం చేయలేదు, వినియోగించకుండా తిన్నుకొని తిరుగుతున్నారన్నమాట. అలాగే తిరిగిన వ్యక్తికి ఏళ్ళగారికి చూసుకొని ఏం చెప్పారు? పగవాడ అని పిలుస్తున్నారు. ఏసైకి లోకంలో సంచరించినప్పుడు ఏసైకి కూడా ఆ కాలంలో ఉన్న పరిస్థితులు అలాగే దేవునికి పిలిచినట్టుగా దేవుడు వాక్యంలో చెప్తున్నారు. అంటే నీకు అమ్మ నాన్న లేరు వాడని పిలిచారు ఏసైకి. ఏసైకి ఎవరు లేదు, అమ్మ నాన్న. ఏంటి ఆయన ఆడికి ఏంటి అన్యాయం చేశారా? ఏం చేయలేదు. అందరికీ ఏం చేశారు? నేను 5 రొట్టెలైనా 5 రొట్టె చేసి 2 చేపలు పట్టుకొని 5,000 మందికి తినడానికి ఇచ్చారు. చాలా మంది రోగులు వచ్చారు, స్వస్థపరిచారు. చనిపోయిన 3 వారికి లేపారు. దేవునికి గుడ్డి వాడికి కలుగుచారు, మూగవాడికి మాట్లాడకుండా వాక్శక్తి ఇచ్చారు. ఇదన్నీ చేసినా కానీ అతనికి పిలిచిన ఏమంటే తెలుసా? దేవునికి స్తోత్రం కలిగిన కదా. దేవుడికి ఏసైకి పిలుస్తున్నారు, తల్లి తండ్రి లేను వాడా. ఇంకొక పేరు పిలిచాడు, నీ పేరు సబూలట. అంటే దెయ్యమనికి తలగా ఉండేవారట ఏసైకి. అన్నిటికీ తలగా ఆయనే. కానీ ఈ దేవునికి ఎరగలేని వాడు, దేవుని విషయము జ్ఞానం లేని వాడు ఏం చెప్పారు అంటే దెయ్యానికి తలగా ఉన్నది బేల్సబు. అయ్యో నానికి అదే అర్థం అవ్వలేదండి అన్నమాట. దేవునికి సోదరం కలిగిన అంటే ఇది వేరే వ్యక్తి కాదు. దేవునికి ఎదిగిన వాడు, చర్చికి వెళ్ళిన వాడు, ప్రార్థన చేయని వాడే, వారానికి 2 సార్లు ఉపవాసం చేసిన వాడు, అన్ని కార్యక్రమాలు సక్రంగా చేసిన వాడే దేవునికి ఎరగపరిచాడు బేల్సబునండి. అదేవిధంగా ఏలే గారి ప్రార్థన చేయను కాబట్టి ఏలే గారికి ఎరగపరిచాడు పగవాడా. ఇశ్రాయేలు ప్రజలకి మేలు తప్ప కీడేం చేయలేదు ఆ దేవదాసుడు. అప్పుడు కూడా ఆ దేశానికి పరిపాలించిన
ఆగాబు అతనికి పిలిచిన పగవాడ. ఒకవేళ ఆయన 3.5 సంవత్సరం వర్షం లేదు కాబట్టి ప్రార్థన చేసి ఇన్నప్పుడు వర్షం పడింది. అప్పుడు ఏం చెప్పాలయ్యా, నా దేశానికి వచ్చిన కాబట్టి, నీ ప్రార్థన చేయను కాబట్టి, నా ఊరు నాకు అందరికి నీరు కలిగింది, నీ వలన మనకు మేలు కలిగింది కాబట్టి మీరు మంచివాళ్ళని చెప్పాలి. కానీ చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారు, పగవాడా. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితం అని ప్రార్థన చేసినప్పుడు, చర్చకి వెళ్ళినప్పుడు, దేవుని వరకు నిలబడినప్పుడు కొందరు నిన్ను కూడా అలాగా పిలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలాగా పగవాడ. ఆయన మాత్రం ప్రార్థన వాడు, ఆయనే చర్చకి వెళ్తున్నారు, ఆయనే భక్తుడు. రకరకాల పేర్లు పెట్టి నిన్ను ఏం చేస్తుంది. నీ అదే విన్నప్పుడు ఏలి గారు కానాడు ఏం చేసింది, ఇప్పుడు ఈనాడు నన్ను కూడా. ఆనాడు ఏసలి కనుక పరిస్థితి ఎలా చేశాడు, ఇప్పుడు కూడా నన్ను కూడా ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. అందుకని నిరాశపడకూడదు. అందరికీ పిలిచినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ రాత్రి నీ మర్చిపోకూడదండి. దైవదేవుడికి ప్రార్థనా పరుడైన దేవుని బిడ్డలకి మనుషులు పిలిచిన పేరు పగవాడ. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మీరు అట్లగా పిలిచినప్పుడు కూడా దైవదాసుడు ఏమవుతుంది, నిరాశ పడిపోయినట్టుగా మనము చూడగలుగుతున్నారు. మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయము 2, 3, 4 వాక్యములు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యెజబెలు ఒక దూత చేత ఏలీయాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఎంత మట్టుకును చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. ఆయన కూడా ఏమవుతున్నాడు, నిరాశ చెందిన వాడు అవుతుంది. అందరు ప్రార్థన పరుడు ప్రార్థన చేయనప్పుడు పరలోకములు అగ్ని దిగారు, ప్రార్థన చేయనప్పుడు పరలోకం నుంచి వర్షం పడింది, అదన్నీ జరిగారు. ఇవన్నీ జరిగినప్పుడు కూడా దైవజనుడికి ఏమొచ్చింది, నిరాశ వచ్చినట్టుగా బైబిల్ రాయబడి భయపడి ఎక్కడికి వెళ్ళి బెదిరి చెట్టు కిందకి వెళ్ళి చాలు ఏం చెప్పారు, చాలు, జీవితం చాలా, సేవ చాలా. సోదరు ఈయన ఎప్పుడు చెప్పిన మాట అదే కదా, జీవితం చాలు, సేవ చాలు, అన్ని 2 విధములు. అందుకే ఇప్పుడు ఆమె ఏం కోరుకున్నారు, మరణ కోరుకున్నారు. ఇది ఈయన మాత్రం కాదు, మోస కూడా చెప్పింది, దేవా చాలు నాకు. మోస కూడా ఏం చెప్పారు, దాదాపు 40 లక్షల ప్రజలకి నడిపించిన ఆ దైవజనుడు, పెద్ద దైవజనుడు, ఆయన శరీరంలో మాత్రం 70 మందికి ఇవ్వడానికున్న ఆత్మశక్తి కలిగిన వ్యక్తి నిరాశ చెంది ఆయన చెప్పారు, దేవుడు చాలు. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రం కాదండి, యోన గారు కూడా ఎలాగా చెప్పారు, యోన కూడా దేవుడికి చెప్పారు, చాలు ప్రభువా. స్తోత్రం. ఎందుకనే చెప్తుందంటే ప్రతి మనిషిని నిరాశలు పడిపోవచ్చు. స్తోత్రం. అది అర్థం కాదు, అది ఏది ఆ నిరాశ పడిపోయినది నీ అందం కాదు, అది నీ ముగింపు కాదు. స్తోత్రం. అది నీ ఆరంభం. ఏది నిరాశ నేను పడిపోతే అది నీ అందం కాదు, ముగింపు కాదు, అది నీకున్న ఆరంభం. అన్నిటికీ ఒక కొత్త స్టార్టింగ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. నిరాశ చెందిన దేవుడు కూడా చాలు, నాకు మరణం చాలు, నీ జీవితం చాలు, నీ సాక్షీకరణ చాలు, ప్రార్థనీకరణ చాలు అనగా నీ చెప్పుకొని ఇంటికి కూర్చున్నావో అది నీ ముగింపు కాదు తల్లి, అది నీ అందం కాదు రానైనా, అది నీకు అన్నిటికీ ఆరంభమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. నిరాశ చెందిన వాళ్ళ దగ్గరికి దేవుడు ఏం చేశారంటే, మీరు చూడ 5-6 వాక్యం చూడమ్మా. 5-6 అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయ
చెప్పాను. చెప్పండి. ఒక దేవదూతలు వచ్చి ఆయనకేం చేస్తున్నారు? లేపి బోధన చేయమని. సోదరం, ఇక్కడ భోజనం అవసరం, ఇక్కడ భోజనం అవసరం. ఈ పరిస్థితుల్లో ఆయనకి భోజనం అవసరమా? ఈ పరిస్థితుల్లో అతనికి భోజనమా? ఇప్పుడు నిరాశ చెంది పడుతున్నారు కదా, చనిపోరు. అటువంటి అడిగి ఆహారం తెచ్చి వచ్చి చనిపోవడానికి పడుతున్నవాడు ఆహారం సోదరం కలిగి. కానీ ఈ మనిషినికి అవసరం ఏమంటే స్తోత్రం కలిగిన నిరాశ చెందిన వాడికి దేవుడు ఏం చేశాడంటే దేవదూతలకు పంపించేది దేవుడికి స్తోత్రం. దేవదూతలు అతనికి ఆహారం ఇచ్చారు. ఏంటి ఆహారం ఇచ్చారు చెప్పండి చదవమ్మా. అతడు చూసినంతటిలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుట్టి కనబడిను. చెప్పండి. స్తోత్రం కలిగింది. ఎలియాకు దేవుడు దేవదూతల ఆహారం ఇచ్చారు. మొదటి తొలి ఫస్ట్ అక్కడ ఉండే విధమైన ఇంటి నుంచి మొదలు తినేది. అవునా? అది కాదు, కాకి ఇచ్చిన ఫస్ట్ కాకి ఇచ్చిన ఆహారం తింది. 2 విధవరాలు ఇచ్చిన ఆహారం. 3 దేవతలు దేవుడితో స్తోత్రం చెప్పాలి. ఫస్ట్ తినడానికి ఎవరికి ఇష్టం లేని వస్తు తిన్నారు. అవును కదా? కాకి ఇచ్చింది ఎవరు కూడా అంటారు. కానీ ఏరి గారు ఏం చేశారు? తిన్నారు. దేవుడికి ఏం చెప్పకుండా స్తోత్రం చెప్పించింది. స్తోత్రం. 2వ దేవుడు ఆయనకి కొంచెం మించిన వాడి దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? మిగతా దగ్గరికి వెళ్ళింది. స్తోత్రం. 3వదే దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? దేవదూతలకు పంపించి ఆహారం ఇచ్చాడు. స్తోత్రం. ఎక్కడ పెట్టండి ఆహారం? ఎక్కడ పెట్టింది? తల దగ్గర పెట్టింది. నిప్పుల మీద కాల్చబడిన అప్పం. 2 నీళ్లు. స్తోత్రం కలిగిన ఈయన పడుకున్నారు. పడుకున్న వాళ్ళకి ఏం కావాలి? రొట్టి నీళ్ళు అవసరం. దేవునికి స్తోత్రం కలిగిన. నిరాశతో కూర్చున్న వాడైతే ఆడికి ఇవ్వదు. నిరాశతో కూర్చున్న వాడైతే రొట్టి నీళ్ళు ఇవ్వను. స్తోత్రం. ఆడికే ఏం చేస్తున్నారు? దగ్గర దేవుడు నేను పిలుస్తున్నారా? దేవుడు పడిన వాడుకోవడానికి చెప్తాను. కానీ పడిన వాడికి ఏం చేయాలి? లేపి ఆడికి ఏం చేయాలి? దేవుడు ఇచ్చాడు రొట్టి, మంచి రొట్టి. నిప్పుల మీద 2 రోజులు ఉన్నాయా? రొట్టి కాదు, వేడి ఉన్న రొట్టి. నిరాశ చెందినదే మనిషిని పడుకుని మనిషినికి దేవుడు ఏం చేశాడు? ఆహారం ఇచ్చాడు. స్తోత్రం కలిగి. అంటే తర్వాత ఆయనకి ఏమి ఇచ్చారండి? నీళ్ళు ఇచ్చాడు. ఇదన్నీ తినేసి మళ్ళీ ఏం చేశాడు? తిరిగి పడుకుని ఇదో సూపర్ అయింది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు ఇచ్చారో ఏమి అడగలేదు. దొరికిన నేను చేసేది తినేసి హాయిగా ఎందుకు పడుకున్నాను? ఈడే తినడం చావడం పడుకున్నాం. అదే తినడం చావాలని ఆసక్తితో పడుకున్నాను కదా. పడుకున్నప్పుడు 2వ మారు దేవుడు ఏం చేశాడు? యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. దేవుడు ముట్టిన వాడికి ఒకసారి ముట్టితే చాలదు. ఒకసారి ముట్టి ఆహారం ఇచ్చాడు. 2వసారి ముట్టారు. స్తోత్రం. బాధపడాలన్న వాడికి 2 సార్లు ముట్టితే సరిపోతుంది. బాధపడడానికి ఇష్టం వాడికి 2 సార్లు ముట్టితే చాలు. స్తోత్రం కలిగిన. అందరికి ఒకసారి ముట్టితే చాలు. ఎన్నోసారి ఏం చేయకూడదు. ముట్టలేదు అంటే ఆ బర్త్ స్థైర్యంలో ఉన్న గుడ్డి వాడికి దేవుడు వచ్చాడు. ఒకసారి ముట్టారు. ఇప్పుడు నేను చెప్పిన మార్కు సువార్త 8:22-23 చదవద్దు. అక్కడ ఆ మనిషినికి దేవుడు ముట్టినప్పుడు దేవుడు అడిగారు, ఇప్పుడు మనిషిని ఎలాగా కనబడుతున్నారు అని అడిగినప్పుడు చెప్పారు, మనిషిని అన్ని చెట్టు మీద కనిపిస్తున్నారు. మనసు ఒక సభకి గుడ్డతోనే తక్కువ స్పర్శ కల సభ గచ్చపడి ఒకసారి ముట్టినప్పుడు మనిషినికి ఎలాగా కనిపించారండి? చెట్టు ఎలాగా కనిపిస్తుంది. 2వసారి దేవుడు అతనికి ముట్టారు. ముట్టినప్పుడు ఎలాగ కనిపిస్తున్నారని అడిగినప్పుడు తేటగా కనిపిస్తున్నారు. చెప్పాలి. ఆమె ఒకసారి ముట్టినప్పుడు కొంచెం మార్పు జరిగింది. 2వసారి ముట్టినప్పుడు తేటగా కనిపించింది. ఏదో గారికి ఒక్కసారి ముట్టినప్పుడు తినేసి పడుతున్నాయి. 2వసారి ముట్టి లేపి తిరిగినప్పుడు ప్రయాణం స్టార్ట్ అయింది. నిరాశ అయిన దైవజనుడా, ఈ రాత్రి నీ బ్రతికే స్థలం కాదు, అక్కడ కాదు నీ జీవితం, అక్కడ కాదు నీ అందం. నీ చెప్పినది ఇదే నా ఊరు, ఇదే నా అందం, ఇక్కడ నుండి నా ఇంట్లో ఒక్క దేశం కనబడలేదనుకో నేను పడుకున్నారు. అది నీ
ఆనందం కాదు. ఆ బెదిరి చెట్టు నుండి నీకు 40 రోజులు ఒక ప్రయాణం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తెలిసి తర్వాత కదమ్మా, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి నిరాశ చెందిన దేవదాసుడు ఆ భోజనం తిన్న 2 సారి భోజనం తిన్న తర్వాత 40 రాత్రి పగలు ప్రయాణం చేశాడు. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఈ 40 రోజు మళ్ళీ ఆహారం లేదు. సముద్రంలో ఉన్న ముసలా ఎందులో ముసలా అది ఒకసారి తింటే 3 నెలల వరకు ఆహారం అక్కర్లేదు. సముద్రంలో ఉన్న ముసలా ఒకసారి తింటే 3 నెలల వరకు ఏం అక్కర్లేదు. అలాగే పాము కూడా దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒకసారి 2 సార్లు తిన్నాను కానీ 40 పగలు 40 రాత్రి ఏం చేస్తున్న ప్రయాణం దేవునికి స్తోత్రం. అదే నిరాశ చెందిన దేవదాసుడా అనుకున్నారు. ఇక్కడ బదిరి చెట్టైనా సమాధి, ఇక్కడ నేను చచ్చిపోతాను అలాగే చెప్పారు కదా. నీ తలంపు కాదు దేవుడి తలంపు, నీ మార్గం కాదు దేవుడు మార్గం. దేవునికి స్తోత్రం. పౌలు గారు చెప్పిన ఊహించకంటే చెప్పండి బాకి అత్యధికంగా దేవుడు మన కొరకు చేసిన వాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 వాక్యం చదివినప్పుడు చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం చదివినప్పుడు పౌలు గారు చెప్పిన మాట మీరు ఒకసారి ఆలోచించి తెలుసుకోవాలి. ఆయన ఎఫెసీలో ఉన్న సంఘములకు తెలియపరిచిన మాట ఇది. ఏది అడిగిన కంటే ఊహించిన కంటే అత్యధికంగా. అవును కదా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వాక్యమే నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఎలాగో క్రీస్తును నేర్చుకున్న వారు కాదు కావున మునుపటి ప్రవర్తన. అది 23వ అధ్యాయం 21-22 ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా శక్తి గల దేవుడు చెప్పండి. శక్తి కలిగిన దేవుడు ఈ ఊహా అంటే అత్యధికంగా చెయ్యడానికి దేవుడు స్తోత్రం. ఆయన ఊహా ఈ బద్రి చెట్టు, ఆయన ఊహా ఇక్కడ మరణం, కానీ అత్యధికంగా దేవుడు చేయడానికి సాధ్యమైంది. స్తోత్రం. అదే చెప్పని రాత్రి హల్లెలూయా. నీ ఊహించిన కంటే అత్యధికంగా దేవుడు నీ కోసం చేయాలి చేసారి ఆహారం పెట్టి 40 రాత్రి 40 పగలు ప్రయాణం చేసుకున్నారు. దేవుడి ఎక్కడ రకమా ప్రయాణం. 8, 9, 10 మధ్యన హోరేబు పర్వతం వరకు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడు ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదన్నీ జరుగుతున్నది ఎలాగంటే ఆహాబు రథం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆహాబు ఎలాగ ప్రయాణం? రథం మీద. కానీ ఏలియాగారి మీదకి దేవుడు హస్తం వచ్చినప్పుడు రథములకి ముందుకి ఏలియాగారు పరిగెట్టి ఆ శక్తి దొరికింది. స్తోత్రం కలిగిన నీ దేవుడిచ్చిన ఆహారం తిని దేవుడు చెప్పినట్టుగా నీ ప్రయాణం చేస్తే ప్రయాణంలో నీకు వాహనం దొరకలేకపోతే నీ నిరాశ పడదక్కర్లేదు. దాని మించి దేవుడు చెయ్యవు. ఆయన మీదకి దేవుడి హస్తం వచ్చింది. దేవుడికి హస్తం వచ్చినప్పుడు రథముల ముందుకు పరిగెట్టడానికి ఉన్న పవర్ దొరికింది. దేవుడికి చెప్పండి. ఎవరికి స్పీడ్? రథములకి గుర్రమలిక ఏలేగారిక. రథములు ఉన్నవాడికి ఎన్ని కాళ్ళు ఉంది?
గుర్రములకి ఎన్ని కాళ్ళు? 8 కాళ్ళు, 2 చక్రాలు. ఎప్పుడైంది? 10. సోదరం ఆమె ఇంకేంటి? బండి మీద కూర్చున్నారు, తీసుకొని వచ్చిన వాడు 2 కాళ్ళు, రాజుడు కాళ్ళు 2, 24 కాళ్ళు. 24 కాళ్ళు సోదరం. 24 కాళ్ళు ఉన్నవాడు 2 కాళ్ళు. ఎవరి ముందుకు వెళ్తుందమ్మా? రథముల ముందుకి గారు పరిగెట్టండి సోదరం. నా దేవుడి శక్తి గురించి ఏమో తెలుసు, నాకు తెలియదు. దేవునికి సోదరం. 24 కాళ్ళు ఉన్నవాడు పరిగెట్టిన కంటే మించిన శక్తి ఆయనకు వచ్చినప్పుడు 2 కాళ్ళతోని ఆ రథముల ముందుకు పరిగెట్టడానికి శక్తిని ఇచ్చిన స్తోత్రం. మర్చిపోకూడదండి. హల్లెలూయా. రథములంటే మీరు ఈ రథములు కట్టిన ఆ గుర్రములు ఎన్నో పవర్ ఉందని తెలుసు. హార్స్ పవర్. మీరు ఎప్పుడు విన్నారా? హార్స్ పవర్ లేదు, గుర్రముల పవర్. అదే అన్నిటికంటే భయంకర పవర్ స్తోత్రం. అలెగ్జాండర్ తోడుగా ఎప్పుడు ఆడే చచ్చిపోయిన వారికి అయినా తోడుగా ఉన్న ఒక గుర్రములు ఉంది స్తోత్రం. ఆ గుర్రముల పవర్ యుద్ధమాడు ఉంటే అన్ని యుద్ధమాడు గెలిచి ఉన్నారు స్తోత్రం కలిగిన. అటువంటి గుర్రములు తెచ్చి కట్టి పరిగెట్టిన రథముల ముందుకు ఏలిగారు వచ్చాడు స్తోత్రం. ఏలిగారు వచ్చినప్పుడు ఏలిగారు ఎలాగొచ్చిందంటే ఏలిగారి మీదకి ఒక చెయ్యి వచ్చింది. దేవునికి స్తోత్రం. అది ముట్టగా ఆయన పరిగెట్టడానికి దేవుడి శక్తి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెయ్యని చెప్పినది దేవుడు చేయండి స్తోత్రం కలిగిన. దేవుడు నీ తోడుగా ఉంటే అందరికంటే మీరే ముందుకు పరిగెట్టాలి. అన్ని పవర్ ఆచవుతుండే 4 గుర్రములు, ఒక రథం. ఏలిగారికి ఏమంటున్నారు? 2 కాదు తప్ప కానీ ఈ పవర్ ఉన్నవాడు ముందుకు ఏలిగారు ఏం చేశారు? స్తోత్రం రాత్రి దేవునికి మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిరాశ చెందిన దేవదాసుని దేవుడు వదలలేదు. దేవుడు ఏం చేశారు? ఇప్పుడు పడుకున్నారు, తిన్నారు, 4 రోజులు ప్రయాణం చేసినప్పుడు ఎరగ ప్రయాణం దేవుడు హస్తం ఆయన మీదకి స్తోత్రం చెప్పండి. అదే చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఇది ఏదైనా జీవితంలో చివరికి ఆయన దేవుడు ఆయన ఎలాగ తీసుకొని వెళ్ళిపోయినాడు చూడండి. 2 రాజుల పుస్తకము 2వ అధ్యాయము 11-12 వాక్యం చూడండి. 2 రాజులు. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహమాయెను. ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను ప్రయాణం చేశారు పరలోకం. అగ్ని రథములు గుర్రములను కనబడి అప్పుడు దేవుడు బండి వచ్చింది పరలోకం. ఆమేన్. ఇది చావడానికి పడుకున్నారు. ఎక్కడ చావడానికి? బద్రి చెట్టు కింద పడుకోండి. చావడానికి ఉన్న వారికి దేవుడు ఎలాగ తీసుకొని చావకుండా తీసుకొని వెళ్ళారు. ఎలాగ తీసుకొని వెళ్ళారండి? చావకుండా. దేవుడు బ్రతికి ఉండినప్పుడు అతనికి ఎలాగ తెచ్చారు? తీసుకొని సుడిగాలి వచ్చి ఏం చేశారు? ఆకాశమునికి ఎత్తిన సుడిగాలి ఆకాశమునికి ఆరోగ్యం అయిపోయింది. ఇప్పుడు ఆడ చెప్తారు దేవా ఆనాడు నేను చెప్పిన తప్పు అయిపోయింది. ఆనాడు నేను ఎలాగ చెప్పాను? బెదిరి చెట్టు కింద నీ చదువుకున్నాను, ఇక్కడ నా సమాధి. ఇప్పుడు నీ అలాగే కలరా? దేవుడు ఉద్దేశం లేదు. మన తల చిన్నది. దేవునికి స్తోత్రం. ఈ బ్రహ్మాండ గడాగమని సృష్టించిన ఈ భూమి ఆకాశం అన్ని సృష్టించిన దేవుడి తలకు పేరే స్తోత్రం. ఒక మనిషిని మీదకి దేవుడు తల వెలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగి. ఆయన ఉద్దేశం ఎంత ఉద్దేశం అంటే నాకు ఇప్పుడు కూడా అసాధ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఏలిగారికి దేవుడు తీసుకొని వెళ్ళిన విధములు చూసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. లోకములున్న వ్యక్తులు మనకి
మనకి ఏం చేయలేదు, గౌరవించలేదు. దేవతలు ఉన్న వ్యక్తి మనకు గౌరవం ఇవ్వలేకపోతారు, బహుమానం ఇవ్వలేకపోతారు. కానీ దేవుడు పరిచయం అయినా, దేవుడికి ఆదరించిన, దేవుడు పరిచయించిన, దేవుడికి నమ్మిన దేవుడి బిడ్డలకి అందరికీ వెళ్ళినట్టుగా కాదు. ఈ ప్రయాణం ఒక తేడా ఉంది. రథములు వచ్చి అతనికి పరలోకములకి ఎత్తుకొని పోయారు. ఇది కూడా మనకి చెప్తున్నారు సోదరుడు. యేసుప్రభు రెండవ రాకడ సమయంలో కూడా చాలా మంది ఏమవుతున్నారు, బ్రతికి ఉండి పరలోకములకి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. కొందరికి ఎక్కిపోయిన కానీ కొందరు ఇంకా బ్రతికి ఉండినప్పుడు ఆ బూర స్వరం వినపడినప్పుడు బ్రతికిన వాడు ఏమవుతున్నదండి, పరలోకం వెళ్ళిపోతాడు. అది మనకు తెలియవచ్చు. ఏలియా గారి ప్రయాణం అదే మనకు తెలియవచ్చున్నారు. నేను పరలోకములకి బ్రతికి ఉన్నప్పుడే పరలోకములకి సోదరం నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. అదే విధంగా మిమ్మల్ని కూడా యేసయ్య రెండవ రాకడ సమయంలో ఆయన బూర ఊదినప్పుడు నీ కూడా ఎలాగా పరలోకములకి ఎత్తబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆశించింది మార్చి దేవుడి శక్తిని పొందుకో. రెండవది దైవజనుడా, ఇంకా ఏడవది దైవజనుడా అని చెప్పినది వినండి సోదరుడు. 2 రాజుల పుస్తకము 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 2 రాజుల పుస్తకము 4వ అధ్యాయము 7వ వాక్యం. అతడు దానిని పట్టుకొనమని వాడితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం 7వ వాక్యం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి అతనికి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బతుకుడని ఆమెతో చెప్పాను. ఏలీసా గారికి దైవజనుడా అని పిలవబడుతున్నారు. ఆమేన్. ఏలియా గారికి కూడా ఎవరు పిలిచారు? దైవజనుడా. దైవజనుడా అని పిలిచారు. దైవజనుడా అని పిలిచారు. దేవునికి స్తోత్రం. ఏలియా గారికి ఎవరు దైవజనుడా అని పిలిచారు? అదొక విధవరాలే కదా. అని 2 రాజుల పుస్తకం, మొదటి రాజుల పుస్తకం 17:24 కదా. నేను ఆ రోజు చదివినదే మీరు మర్చిపోయినట్టు. ఆ స్త్రీ అంటే విధవరాలు అమ్మాయి వచ్చి దేవుడికి ఎలాగ పిలిచారు? దైవజనుడా. ఇప్పుడు ఏలీసా గారికి ఎవరైనా పిలిచారు దైవజనుడా? అది విధవరాలే. చెప్పండి. ఏలియా గారికి పిలిచినది విధవరాలు. ఏలీసా గారికి ఎవరు పిలిచారు? విధవరాలు పిలుస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దైవజనుడా అని పిలుస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ రాత్రి దైవజనుడికి మనిషిని ఎలాగ పిలుస్తున్నారు మీరు చూడండి. దేవుడికి స్తోత్రం కలిగిన. ఇంక ఈ దైవజనుడు ఏలీసా గారి గురించి కొన్ని మాట చెప్పి ఈ రాత్రి నేను మాట ముగిస్తున్నాను కోరుకున్నారు. దేవుడికి స్తోత్రం. ఆయనకి ఎలాగ ఏలియా గారు పిలుస్తున్నారు మీరు. మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. మొదటి రాజుల పుస్తకము అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న షాపాతు కుమారుడైన ఎలీషా ఏం చేశాడు? ఏంటి కనబడింది అని వేరే మనుషులకి కనబడలేదా? వేరే మనుషులకి కనబడలేదా? కనబడింది. నడిచిన దొరలు ఎంతో మందికి కనబడారు కానీ ఏలియా గారికి కనబడినట్టుగా రాయబడింది. ఏలీసా గారికి కనబడినట్టుగా రాయబడింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఒక మనిషికి వెతకడానికి ప్రారంభించినప్పుడు ఆ మనిషిని ఎక్కడ ఉండేది ఒక రోజు అక్కడ కనబడుతుంది. స్తోత్రం కలిగింది. గారికి కనబడాలంటే భూమి మీద వెతికితే కనబడదు. భూమి మీద వెతికితే అతనికి కనబడదు. ఆయనకి ఎక్కడ కనబడాలి? ఆయన పైకి చూస్తే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. కొందరికి కింద చూస్తే కనబడుతుంది, కొందరికి పైకి చూస్తే మాత్రమే ఏమవుతుంది? కనిపిస్తుంది. నీ ఎక్కడ కనిపిస్తుంది కూడా అక్కడ దేవుడు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నతనేలు అటువంటి వాడు కాదు. నతనేలు అతగాడి వాడు కాదు. నతనేలు
స్తోత్రం. ఒకరికి పైకి కనబడినప్పుడు, ఒకరికి కింద కనబడినప్పుడు, ఒకరి చేతి కింద కూర్చున్నది దేవుడు కనిపించేది. స్తోత్రం కలిగిన ఈరోజు నేను ఎక్కడ కూర్చుని కానీ దేవుడు కన్ను నిన్ను చూస్తున్నారు, కనబడుతున్నారు. దేవుడికి హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మనం ఎన్నిసార్లు వెళ్ళిన మనకి ఇల్లు కొంత 15వ అధ్యాయము 1 నుండి 7 వరకు ఒక మనిషికి 100 మేక ఉంది. ఒక మేక ఏమైంది? తప్పిపోయింది. అవును కదా. 99కి ఏం చేశాడు? విడిచిపట్టి ఒకటికి ఏం చేశారు? ఎందుకో ఈ 99కి ఒదిస్తున్న కారణం ఏంటి? ఏదో చెప్పండి. మీరు చాలా పాస్ట్ వచ్చి వాక్యం చెప్పారు కదా. ఇదే విని కొందరు నీకనే అది విని ఏమండి చిన్నప్పటి నుండి అదే విని పూరా ఇదండి. ఏది తప్పిపోయినా గొర్రెల గురించి 100 ఇదే స్టోరీ పాటి ఏటి ఎందుకు పాడుతున్నారో తెలియదు. ఆడు పాడుతున్నారు దానిలో కొత్త ఏదో బయటికి రాదు. సోదరు ఎందుకు 99కి వదిలేసి ఒకటికి వెతకడానికి వెళ్ళారు? మీలో ఏ మనిషినికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెనక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కర లేని 99 మంది నీతిమంతుల విషయమై 99 అక్కడ గొర్రెలు కాదండి చెప్పినది. కిందకి వచ్చినప్పుడు గొర్రెలు మారి ఎవరొచ్చింది? నీతిమంతులు. 99 మారు మనసు లేని నీతిమంతుడు. ఎందుకు దేవుడు తీశారు తమ్ముడు? వాటికి మనసే మారలేదు. నేను నీతిమంతుడు. ఆయన ఏం చెప్తున్నారు? నీతిమంతుడు అని అనుకున్నారు. దేవునికి సొంతం. ఆయనకి ఏం లేదు రా ఆయన. ఇది ఎప్పుడైనా విన్నారా? లేదు, ఎవరు చెప్పలేదు. 99కి ఒకడానికి ఉన్న కారణం ఏంటి? ఆయనకి ఏం లేదు, రిపంట్ లేదు, మారు మనసు లేదు. స్తోత్రం కలిగిన ఇప్పుడు పెద్దది కోసం దేవుడు వెతకదు, మారు మనసు పొందిన వాడి గురించి దేవుడు వెతకదు. హల్లెలూయా. ఈ 99 మేకలు ఏం చేసినాయి? అక్కడ మారు మనసు లేదు. ఈ ఒక్క మేక మాత్రమే అడవిలో తప్పిపోయారు. అక్కడ నుండి ఆడు ఏం చేసి కేకలు వేస్తున్నారు. అక్కడ నుండి ఏం చేస్తున్నారు? దేవుని స్తోత్రం కలిగింది. అక్కడ అది నాకు ఒక ఊహగా చెప్తున్నారు. స్తోత్రం. అక్కడ నుండి అడవి నుండి కేకలు, నేను ఒంటరిగా ఉన్నానయ్యా, నాకు మా విడుదల కావాలయ్యా, యేసయ్యా ఒకసారి రమ్ము కాపరి అని పిలిచినప్పుడు కాపరి ఏం చేశారు? మారు మనసు లేదు. 99కి విడిచిపట్టి ఒక్కటికి వెతికారు. ఎర్ర సముద్రంలో ఉన్నవాడు 99 నీతి మధ్యకి విడిచిపెట్టడానికి ఉన్న కారణం వారికి మారు మనసు లేదు. ఎవరికి సరి అయిన మారు మనసు కలిగి ఉన్నవారు వారి దగ్గరికి అసహ్య వస్తుంది. నేను రోజు ఏమవుతున్నా మారు మనసు పొందాను. నీకు ముడిదైనా నేను ఇంకో నీకుంటే నీ కూడా వదిలిపోతుంది. రోజు ఏమవ్వాలి? రోజు ఏమవ్వాలి? మీరు అందరూ అనుకున్న ఒకసారి మారు మనసు ఉందో ఓకే. నో ప్రతిదినం ఎలా చేయాలి? ఎంత ప్రభా తప్పు జరిగింది, ఎవరు క్షమించండి ప్రభా, చూపుల వల్ల మాట వల్ల తప్పు జరిగింది, ఎవరు క్షమించండి, మళ్ళీ అది చేయకుండా నాకు కృపకి ఇచ్చమని దేవుడు సన్నిధి చెప్పుకున్న రోజు ఏం చేయాలి? స్తోత్రం కలిగి చాలా మంది అలాగే కాదండి. ఆడనుకున్నారంటే దేవుడు తోడుగా ఉన్నారు, చర్చకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, నీ ఇంటిని ముడిగారు కదా నేను కూడా వెళ్ళిపోతానని అనుకుని కూర్చున్నారు తల్లి. అది తప్పు కాదండి, కానీ అది పెద్ద తప్పు.
ఆమేన్ 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 మనకేం ఆమేన్. కావాలి? మారు మనస్సు. 99కి గొర్రెలకి ఎక్కడ విడిచిపెట్టి దేవుడు ఒక్కడికి మాత్రం హల్లెలూయా. సోదరు అనేది చెప్పొచ్చు కదా. ఈ రాత్రి ఆయన చెప్పుకొని వచ్చారు ఏలి గారికి, ఏలీసా గారికి వెతుకడానికి ఎవరు వెళ్ళారు? ఏలియా వెళ్ళారు. ఆమేన్. సోదరు గారి అమ్మ 19 బాగా కింద అవుతుందమ్మా. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి కాదండి. మొదటి రాజుల పుస్తకము 19 వాక్యం. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీసా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచుండెను. 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతని ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి సోదరం వీడేం చెప్పలే. 12 మంది ఏం చేసిన పొలం దున్నుతున్నారు. అన్నిటికీ వెనకలు ఎవరున్నారు? ఏలేగారు. 12 ఎద్దులకి తీసుకొని ఇచ్చి రెండేసి కట్టి పొలం ఏం చేస్తున్నారు? దున్నుతున్నారు. ఈ సోమరి వారికి దేవుడు పిలువు. సోమరి చర్చికి రావడానికి సోమరితనం, ప్రార్థనకి సోమరితనం. సోమరి పాపమా? సోమరితనం పాపమా? ఎవరు చెప్పలేదు. సోమరితనం అన్నది పాపమా? అవునా? నాకు తెలుసుకొని చేయడం అంటే దేవుడు అటువంటి వాడికి ఎలా పిలిచారు? మత్తయి సువార్త 25 అధ్యాయం 30 వాక్యం చూడండి. మత్తయి సువార్త 25 అధ్యాయం 30 వాక్యం చూడండి. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. 29 నుండి చదవండి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధిగా కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి. అక్కడ ఏడుపులు, పండ్లు కొరుకుట. 26 సోమరమైన చెడ్డ దాసుడా, సోమరమైన చెడ్డ దాసుడా. సోమరితనం ఉన్నవాడు ఎవరండి? చెడ్డదాసు. ప్రార్థనకి సోమరి, ఆరాధనకి సోమరి, బైబిల్ చదవడానికి సోమరి, ప్రార్థనకి వెళ్ళడానికి సోమరి. దేవుడు నేను ఏం పిలిచింది? దేవుడు ఎలాగ పిలిచింది? చెడ్డదాసుడా. రేపు నా చర్చిలో ప్రతిష్టా దినం అండి. మీరైతే అయ్యగారు నా చర్చ ఈ రోజు క్లాస్ ఏం చేయాలి? బంకు పెట్టియాలి, ఆపియాలి. ఆపడానికి 2 మాట కాదు, అలాగే చెప్పొచ్చు కానీ నేను చేయలే. అయ్యగారు వస్తావా అంటే అడుగుతున్నా వస్తానని చెప్పారు. హల్లెలూయా. నీకు అర్థం తెలుసా? రేపు పని దేవుడు పని, ఈ రోజు పని పని, అది పని ఇది పని. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రానికి ఏదో ఒక వాసన వస్తే చాలు, ఆరాధన ముగిస్తుంది. అది సోమరితనం. మన సోమరి కాదు, మనము దాసుడు. దాసుడు అంటే గ్రీక్ అది అంటే డూలోస్. దాసుడికి డూలోస్ అంటే ఒక ఇంటిలో పని మనిషి. ఆ ఇంటిలో పని మనిషికి ఏదైనా ఇష్టం ఉందా? అడిగి యజమానులు ఏం చెప్తున్నారో వర్షం భయంకర పడినప్పుడు చెప్తారు. వర్షం పడుతున్న, వర్షం ఆగిన తర్వాత వెళ్తామని చెప్తే వెళ్తావా? ఇప్పుడు నేను ఈ రోజు ఏసీ పెట్టియడానికి పిలిచి అలసిపోయాను. వాళ్ళు చెప్పిన వర్షం పడుతున్నాను. డబ్బులు ఇచ్చినప్పుడు కూడా పాట పడుతున్నాడు. డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వర్షం పడుతున్నాడు. ఒక 25 సార్లు ఫోన్ చేసిన తర్వాత 4 గంటలకి సోమరి బయటికి వచ్చాడు. ఎలకలు ఉన్నది, ఎలకలు గుంపులో ఎలక చూడం. ఎలక చూడలేదా? చూస్తుంది లోనికి వెళ్తుంది. కొందరు విశ్వాసులు కూడా ఎలా ఉంటున్నట్టుగా అనుకున్నారు. సోమరితనం విడిచిపడరా, అది భయంకరమైన పాపం. సోమరికి దేవుడు ఎలాగ పిలిచాడు? చెడ్డ దాసుడా.
ఇన్ని బిలియన్ల పేరదండి సోమరితన ప్రార్థనకి ఆరాధనకి దేవుడు పనికి అంటే ఫంక్షన్ అయితే జంబల జంబ ఫంక్షన్ అయితే రేపు మనుషులు అంటే ఈ రోజే వెళ్ళిపోయినాడుగా సిద్ధంగా ఉన్నారు. మనకి తిండికి అంటే దేవుడు పని అండి. ఈ రోజు తిండి ఎప్పుడన్నా గంటన్నరకి అప్పుడు వచ్చి స్నానం చేసి గబగబా స్నానం చేసి తినేసి బయటికి వచ్చినప్పుడు 3:30 అయిపోయింది. రాయడం వచ్చినప్పుడు 4 దగ్గర అయింది. ఈ బాబు చెప్పడు పరిగెట్టరా అంటే పరిగెట్టించండి. నేను ముందుకు వచ్చి ఆయన పడుకున్నారు. ఆయన వెలిగినమైంది. తెల్లవరిలో ఉండి పని అయిన మనకు అందరికి పని. నేను పాప అమ్మ ఇది నేను అందరి చిన్నపిల్లలు కూడా ఇలాగ చర్చి లోపలే చేశారు, క్లీన్ చేశారు. చిన్న చిన్న పిల్లలు ఆ బట్టలు మొత్తం ఏమైంది అది తడిచిపోవడం మాత్రం కదా మొత్తం మరకలు అయిపోయింది. స్తోత్రం. ఎంకరేజ్ చేశారు చేయమంట. మీరైతే మీరు వెళ్ళరు, మీరు పిల్లలకు సీనియర్ సామరి జూనియర్ సామరి. అవును 8 అయిపోయింది. ఇప్పుడు ఏమంటే ఆపాలి. కొందరికి చూసినప్పుడు ముఖ్యం కొట్టడానికి ఇష్టం ఉంటుంది. దేవుడు దాని కాబట్టి ఈరోజు నేనేం చేశాను, మనమందరం వచ్చిన పిల్లలందరూ పని చేసి వచ్చి పిల్లడు చెప్పి అన్నం తినేసి నేను వెళ్ళిపోండి. వాడు అన్నం తినకుండా అక్కడ కూర్చున్నారు. ఈ స్నానం చేసి పడి ఏడు నీకు తినలా, నేను తిన్న తర్వాత తినడానికి కూర్చున్నాడు. బుర్రలేదా నీకు? ఎంత కోపం వచ్చింది. నేను తిన్న తర్వాత నీ తిన్న, నీకు పని ఉంది, నీ ఏం చేయాలి, నన్ను చూడక్కర్లేదు, ఏం చేయాలి? అయ్యగారు తినకుండా నేను అది వేరే అయ్యగారు ఈ అయ్యగారు మా ఇంట్లో కదా. మీరే వేరే పని ఉన్నాం కాబట్టి వెంటనే అన్నం తీసుకొని ఏం చేయాలి? ఎవరెవరు వండించడానికి ఎవరు నీకు నచ్చితే తినేసి వెళ్ళిపో. తిట్టిన తర్వాత అందరూ గబ కొంచెం ఏదో వేసి తినేసి పనికి తీసుకొని పనికి అంటే దేవునికి స్తోత్రం జరిగిన కాదు. అంటే మీరందరూ అనుకున్నారు 5 శాఖలు ఉన్నవాడు అందరూ సూపర్ పని. అందరూ స్వామి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది పెరుగుతుంది. బైబిల్ 7 విధముల పాపములు ఒక పాపం ఇదే. ఏది? రెండవది కునికినవాడు, అది భయంకరమైన పాపం. కునికితే ఏమవుతుంది? ఈ బండి అన్ని ఈ రోడ్డు గుద్దిసి పడిపోవడానికి కాదండి, కునికి నిద్రపోవడమే. అది బాగా కదా. నీ చచ్చిపోతాను, తోడుగా ఉన్నవాడికి చంపొస్తుంది. ఏది? నువ్వు కొనుక్కుంటా వల్ల నీవు చచ్చిపోతుంది, ఎదురొచ్చినవాడు కూడా చచ్చిపోతాడు. ఫ్రెండ్ నేను కొనుక్కుంటే ఆడికి కూడా ఏమొస్తుంది? ఓటమండి ఆడిని కంట్రోల్ చేసి కాబట్టి నిద్ర రాలేదు. ఏదో నిద్ర వస్తే చాక్లెట్ పెట్టుకొని ఏదో చేసి బండి తోడుతున్నారు. పాటు గట్టిగా పెట్టి నేను కూడా కొనుక్కొని దగ్గర కూర్చున్న వాడికి ఏమవుతుంది? ఎలాగా నిద్ర వచ్చినప్పుడు ఎలాగ చూపిస్తాయి? నేను అనుకున్న కొందరు మరగడానికి రెడీ అవుతున్నానంట. హావు వచ్చినప్పుడు ఎలాగ చేయాలి అంటే కొందరు అలాగే నీకు ఇక్కడ ఉన్నా కాబట్టి నో ప్రాబ్లం. బయటికి వెళ్తే ఆడ నేను ఇలాగ చూస్తాను. ఎలాగా? నీ ఆడవి నుంచి వచ్చిన పిల్లలుగా ఆడ చూస్తుంది. స్తోత్రం. డౌట్ ఉందా? మిమ్మల్ని అందరూ కూడా వైజాగ్ తీసుకొని వెళ్తున్నాయి. మిమ్మల్ని పోలీసు పట్టుకున్నది, మమ్మల్ని పట్టుకుంటారు, నన్ను పట్టుకుంటారు. నా నడక నా చూపు అది వేరే. నీ నడక నిన్ను చూసే పోలీసు అప్పుడే పట్టుకుంటుంది. ఎక్కడ వచ్చి టికెట్ లేదన్నట్టు నాకు టికెట్ లేదు, బాకీ అందరికీ టికెట్ ఉన్నారు కానీ ఆడికి పట్టుకుంటుంది, నన్ను పట్టుకుంటుంది. ఏమేం కాదు నన్ను ఈడ టికెట్ సోదరు కలిగింది. నా చేతుల్లో లేదు టికెట్, వేరే వాళ్ళకి చేతులు ఉంది. సోదరు ఆడికి టికెట్ ఉన్నవాడికి అందరికీ ట్రైన్ చేసి నేను అక్కడికి వెళ్ళించండి సార్ ఆడికి అందరికీ టికెట్ ఉందని చెప్పినప్పుడు తెలిసి. ఎందుకంటే తెలుసా, నీ నడపలు, నీ మాటలు, నీ చూపు అది తేడా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. నేను ఎక్కడి నుంచి వచ్చానంటమ్మా? సోమరితనం వచ్చింది. దేవునికి స్తోత్రం. చర్చి వచ్చింది. సోమరిగా కూర్చోకూడదు. అమెరికాలో వెళ్ళి పెట్టినప్పుడు అశ్రద్ధగా కూర్చున్న కాబట్టి
వచ్చారు. అప్పుడు ఏమి దిగి వచ్చారు? గెద్ద దిగి వచ్చింది. గెద్ద దిగి వచ్చి వేది మీదకి గెద్ద దిగి వచ్చినప్పుడు ఆ గెద్ద దిగి వచ్చిన బట్టి 450 సంవత్సరం వారందరి యొక్క ఐగుప్తు దేశములో బానిస బానిసలుగా బతకడానికి అయింది. నీ సోమరితనం నీ వెనక్కి వచ్చిన తరములకి శాపం తెచ్చి వస్తుంది. మీరందరూ నా దేవుడుగా ఉన్నారు. భార్య భర్తకి భర్త భార్యకి భార్య భర్తకి నువ్వులే ఇవ్వలేదు అనుకో, నీ బిడ్డలు కూడా నీకేమి ఇవ్వడు. ఎందుకు ఆడికి చెప్పారా? ఎవరు ఇవ్వకూడదు అని చెప్పిందా? ఆడికి రండి నీకు 2 కన్ను ఉంటున్నట్టుగా ఈడికి కూడా 2 కన్ను ఉంది. ఆడి చిలిపితనంలో నుండి నీ ఇంటిని చెయ్యనది మాట్లాడినది అన్ని ఏం చేస్తాడు? చూస్తూనే ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు మైక్ ఆన్ చేసిన అనుకో, ఈడు అక్కడ నుంచి చూసి వెంటనే వచ్చి అక్కడ తిప్పు. ఆడికి ఎవరికి నేర్పిస్తలేదు. మొబైల్ ఇచ్చండి. ఆడు ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్ ఏం చేస్తున్నారు ఓపెన్ చేసి 2 వయసున్న కుర్రాడు చేసినప్పుడు ఇది ఎలాగ చేశారు. ఈ అమ్మ పోకును చూసి చూసి ఆడు నేర్చుకుంటారు. చేయనది నీ పిల్లలు చేస్తాం. నీ సోమరితనం దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా జీవించడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. ఏలిసి గారు ఎక్కడ సోమరి కాదు, వాళ్ళు మట్టికి పని చేస్తున్నారు. ఏ పని చేస్తున్నారు? పొలం 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 అందరు చెప్పండి. ఇప్పుడు వరకు పొనసకాయ కొనిసి తింటారు తప్ప నాటుకొని తిని నాటుకొని తింటాం. పనస తెచ్చి తిని గింజ నాటి దాంట్లో కాసి తిని అలవాట్లేదు కదా. నీ సోమరి అండి. మామిడికాయ కొనిసి తింటాను కానీ తీసుకొని వచ్చిన ఆ మామిడి టెంకలే చాలు. ఏం చేయాలి? కాస్త పేడలో పెట్టేసి మొలిపి నిన్నేక ఎప్పుడో ఈ ఎర్ర సముద్రం నుంచి వెళ్ళగొట్టాలి. ఇప్పుడు కూడా భూమి మొత్తం ఎలాగుంది? ఒక్క చెట్టు కూడా లేదు. ఏదో ఒక చెట్టు మొలచి వస్తున్నారు తప్ప ఈ వర్షకాలంలో ఇది కొబ్బరి చెట్టు వేసి కొబ్బరికాయ తిన్నా, నీ పిల్లలు తిన్నా, మామిడి పండు చెట్టు కొన్నా వేసారు. అది ఏం తినకుండా ఏం చేయాలంటే ఏం చేయాలి? ఆవులు తినకుండా ఏం చేయాలి? ఆవులు తినకుండా ఏం చేయాలి? ఏం చేయడం లేదు. అది పేడ మాత్రం మట్టి మా పేడ ఏం చేయాలి? నీటిలో కలిపేసి దాని మీద వేసండి వెళ్ళిపోతుంది. తిన్నాము సోదరం కలిగి పొలం మీద చేతైనా పని చేయాలి. పపాయిస్గా కొన్నాడు కొన్ని తింటాను తప్ప పండించి తిన్నదు. దేవునికి సోదరం కలిగి పొలం ఉంది. టమాటా కొన్నిసి 30 రూపాయలు 40 రూపాయలు కొన్నిసి తింటారు. మా ఊర్లో 2 అంతస్తులు ఇల్లు ఉన్న వారికి భూమిని పని చేయడానికి ఏం లేదు, స్థలం లేదు. కాబట్టి ఆ టెరస్ పైన ఆడైతే బెండకాయలు, ఉల్లిపాయలు, టొమాటో, దేవునికి వంకాయ ఇవన్నీ వేసుకున్నారు. ఇంకా ఆయన పైన పొడస చెట్టు ఉంది. మనసు ఉందే 100 మార్గాలు. అది మీకు లేదు కదా. భర్త టమాటా లేదు తెచ్చరా తినేది. ఆ మంచి కొంచెం ఉంచి ఆ గింజలు వేయమని బాధలేదు. మనిషిని సహోదరికి చెయ్యవలసిన పని అండి. ఏడుగారికి నీరు తీసి చూడండి. ఏడుగారు అయితే పొలం ఏం చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు దున్నితే రేపు కానీ ఎదుటి కానీ పంట జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చేస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఏదైనా పని చేయని వాడికే దేవుడు పిలుస్తున్నారు. ఆమోసునికి దేవుడు పిలిచారు. ఆమోసు ఏ పని చేశారనయ్యా? దేవునికి స్తోత్రం. మేకలకి మేపినప్పుడు దావీదు గారికి రాజుడుగా ఏం చేయదు ఎలాగా? మేకలకి మేపినప్పుడు దేవునికి స్తోత్రం. పీటర్ గారికి దేవుడు పిలిచారు ఎలాగా? వలబాధ చేసినప్పుడు స్తోత్రం కలిగింది. కానీ మాతాయి గారికి దేవుడు పిలిచారు ఏ పని చేసినప్పుడు? సెయింట్ గా ఉండిన ఉద్యోగం చేసినప్పుడు దేవుడు ఆయనకి పిలిచాడు. స్తోత్రం. దేవుడు పిలిచిన వాళ్ళందరూ ఏదైనా ఒక పని చేస్తారు.
ఆమేన్ ఆమేన్. సోమరి వారికి దేవుడు ఎక్కర్లేదు, పని చేయి. ఆమేన్. పాస్టర్ అయితే పని చేయదు. అందరూ పాస్టర్ సపోర్టర్ 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 అంటాడు. సపోర్ట్ లేకపోతే బ్రతుకుతుంది. అది నా సాక్ష్యం. పొలమైన పని పొలమైన మాత్రం లేదు. ఎంతో మంది పొలం ఉన్నాడు. ఏం చేయాలంటే ఆ సూర్యకాంతి ఉంది సార్, పొలం ఎక్కడ ఉన్నవాడు పొలం తీసుకురండి, మాకు తెచ్చండి, ఏదో నీకు 100 డబ్బులు ఇస్తానని చెప్పుకొని ఏం చేయాలి, 1 ఎకరం పొలంలో ఏం చేయాలి, సూర్యకాంతి చేసి ఆ పిక్కలను తీసుకొని ఆడించి ఏం చేయాలి, ఆయన పెట్టి ఒక 15 లీటర్లు నీ ఇంటికి వచ్చి 10 బ్యాగులు ఉండదు అమ్మేసి డబ్బులు సంపాదించింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పని చేయడానికి మనసు ఉందండి. నేను గుజరాత్లో వెళ్ళినప్పుడు నాకు ఆశ్చర్యం, ఒక్క పంట లోపల 3 పంట అండి. ఒక పంట లోపల మనం ఒక పండే ఉంటుంది. ఆ పొలంలో ఒక పొలం అది మిరపకాయలు ఉంది. ఆ తర్వాత ఏం చేసింది కాందులు, అందరూ చెప్తున్నారు తర్వాత ఎండాకాయ ఉంది, టమాటో ఉంది, దాని మధ్యలో స్తోత్రం కలిగింది. హల్లెలూయా. పని చెయ్యండి. పొలం నీకుంది, ఉన్న పొలం ఏదైనా పని చేయండి. చెట్టు నాటబడాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక గొప్ప చెట్టు నాటబడితే ఎన్ని సంవత్సరం వరకు ఉండాలి? 100 సంవత్సరం వరకు. ఈ వయసు 70, ఈ పిల్లలు కూడా తినొచ్చు. చెప్పండి గట్టిగా. పని చేయబోతుంది. నీ సహోదరికి పని లేదు. అందరు వంటగది అంటే వంటగది మార్చి ఒక 3-4 సహోదరులు కలిసి గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. ఆవు లోన్. ఏం లోన్ ఇస్తుంది? మీరందరూ ఏం చేయాలి? ఒక 5 కలిసి ఏం చేయాలి? ఒక డే కేర్ సెంటర్ స్టార్ట్ చేయాలి. 6 డైరీ ఫామ్ చేసి ఈ పాలు మొత్తం ఏం చేయాలి? లేకపోతే ఇక్కడికి ఎవరు వస్తుంది? బండి వస్తుంది, బండికి అమ్మేస్తుంది, డబ్బులు సంపాదించదు. అది మాత్రమా? అది మాత్రం కాదు, గ్యాస్. ఏ గ్యాస్? ఏ గ్యాస్ అండి? బయోగ్యాస్. బయోగ్యాస్ ఎలాగా? ఆ గోపురంతో గ్యాస్ వస్తుంది. ఒక 3-4 ఇంటికి గ్యాస్ వస్తుంది. పేడ సబ్బు చేసుకొని మళ్ళీ ఏం చేయొచ్చు? అది కూడా మనకు అమ్మొచ్చు, సబ్బు చేసుకొని అమ్మొచ్చు. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి. కొట్టక్కర్లే. ఆవు మూత్రం ఉంది కదా, అదే ఉంచి చెట్టు మీద సిలిగిస్తే పురుగులు గిరిగిలు ఏమి రాదు. స్తోత్రం కలిగింది. ఎందుకంటే నేను చెప్తున్నానంటే గవర్నమెంట్ అన్ని సదుపాయం చేయడానికి రెడీ ఉంది. నీ ఏం చేయలేదు. ఈ సోమరికి మీకేంటే చంద్రబాబు నాయుడు గారు మాసకి 35 కేజీ బియ్యం తినేసి సోమరి అందరూ పెడుతున్నారు. ఈ గవర్నమెంట్ అయితే నిన్ను సోమరితనం చేస్తుంది. 35 కేజీ బియ్యం, పెన్షన్, అమ్మఒడి, నాన్నఒడి లేదు కదా. ఎలీషా గారి గురించి ముగిస్తున్నాం. బాగా వచ్చిన వారు దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన మీదకి ఏం చేశారు? పని జరిగినప్పుడు ఆయన మీదకి ఏం వేశారు? దుప్పటేశారు. మీ మీదకి ఎప్పుడు దుప్పటి వేసారు? మీ మీదకి ఒకప్పుడు వేస్తారు. మీ మీదకి ఎప్పుడు దుప్పటి వేశారు అని అనుకున్నప్పుడు రాత్రి పడుకుని కాదు అది కాదు, అది నాకు తెలుసు. ఎప్పుడు వేశారు నీ మీదకి దుప్పటి? చివరికి చచ్చిపోయి వెళ్ళిపోయినప్పుడు వేస్తారు. చనిపోయినప్పుడు అది చచ్చిపోయినప్పుడు, బ్రతికినప్పుడు బాప్టిజం పొంది బయటికి వచ్చినప్పుడు దుప్పటి కప్పుకోవడానికి వస్తారు. అందరూ వస్తారు, పిల్ల మళ్ళీ రాదు. ఆ రోజు వచ్చిందే. ఆ రోజు అందరూ మీదకి అంటే బాప్టిజం తీసుకుని బయటకు వచ్చి చలి కొలుతుంది కదా, ఆ చలి కప్పుకోవడానికి దుప్పటి వేసుకోవాలి. ఆ రోజు కప్పిందే, తర్వాత మన కాపురం. ఆ రోజు కప్పితే నీ అనుకో మళ్ళీ కప్పడానికి రాదు. కొందరు ఆ రోజు కూడా కప్పడానికి రాదు. క్రైస్తవ జీవితం కాదు. పౌలుసు గారు చెప్పిన మాట ఏంటంటే కప్పొస్తే ఇంటి నుంచిన దుప్పటిని వచ్చినప్పుడు తీసుకొని రమ్మని. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈ దుప్పటి ఎందుకు వేశాడు? సేవ కోసం ఒక పిలుపు. ఆమేన్. స్తోత్రం. ఆ దుప్పటి ఆయన మీదకి ఇచ్చినప్పుడు సేవ కోసం ఆయనకి పిలిచారు.
తీసుకొని వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దుప్పటి తీసుకొని వస్తున్నారు. సేవ కోసం దుప్పటి పెట్టాలని మాత్రం కాదు, ఇంకొక దుప్పటి ఉండే ప్రార్థన చేయడానికి ఒక దుప్పటి ఉంది. ప్రార్థన చేయడానికి ఏముందండి? ఆ దుప్పటి ఉంది. దేవునికి స్తోత్రం. యోధులు ప్రార్థన చేయడానికి తల మీద ఏమవుతుంది? దుప్పటి వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన దుప్పటి అవసరం. హల్లెలూయా. ప్రార్థన దుప్పటి ఎన్ని లేవు కుటుంబం లేదు కాబట్టి ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ జీవితం ప్రార్థన నేర్చుకో. ఆమేన్ ఆమేన్. పరలోకమైన ఏ రాజ్యం వచ్చును కాక ఆ ప్రార్థన ఇంకా అది చెప్పడానికి అక్కర్లేదు. దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఆ ప్రార్థన దేవుడు మమ్మల్ని నేర్పించారు. మీరు స్కూల్లో లేరు కదా, స్కూల్లో వెళ్ళినప్పుడే ఫస్ట్ మిమ్మల్ని ఏ అక్షరం నేర్పించారు? 2వ క్లాస్ వచ్చినప్పుడు ఆ చెప్పుకొని కూర్చోవా? 3వ క్లాస్ లో వచ్చిన ఈ ఊ అలాగే చెప్పుకొని కూర్చోవా? 4వ క్లాస్ లో వచ్చినప్పుడు పుస్తకాలు మొత్తం పడపడం చదివేస్తాడు. ఇప్పుడు కూడా కొందరు విశ్వాసం అదే చదువుతున్నారు. ఎప్పుడు ఆ నేర్చారో ప్రతిరోజు నువ్వు గుర్తు పెట్టాలి అంటే మతి మార్పు పిల్లలకి. మహారాజు ముందు వచ్చినప్పుడు దేవుడు నీకు నేర్పించారు ప్రార్థన, నేర్పించారు. మళ్ళీ నీ ఏం చేయకూడదు? బాలపాట నేర్చుకోకూడదు. ఆ బాలపాట నేర్చుకోకూడదు. నీ ఇంకా ఏదో ప్రార్థన నీకు ఇప్పుడు అవసరం ఉన్నది చెప్పండి. అవసరం ఉన్నది ప్రార్థన. అందరూ దేవుడు ప్రార్థన, అందరూ దేవుడు ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పాలని చెప్పినప్పుడు అందరూ స్టార్ట్ అయ్యండి. మా పరలోక ముందు మన తండ్రి రాజ్యం వచ్చిన కాక. దేనికి ప్రార్థించదు? అయ్యగారు చెప్పారు, మనం చేస్తాం అంతే. అలాగంటే ప్రార్థన ఇప్పుడు మనకు అవసరం అవసరం లేదు. ఇప్పుడు ఎలా ప్రార్థన? మీకు అవసరం ఉన్న దేవుడికి చెప్పండి. మీకు ఈ శిష్యులు అప్పుడు నేర్చిన తప్ప వేరే ఎక్కడైనా ఆ ప్రార్థన చేయలేదు. మీరు ఆడు చేయలేదని నీ ఎందుకు చేస్తున్నారు? మరి వాళ్ళు చేయలేదు కదా, అందుకే వీళ్ళు చేస్తాను. ఏదో చర్చికి నాన్న వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళలేదు. ఈ మధ్యనే మీటింగ్ ఒక్కొక్క ఊరు అక్కడ పెళ్లికి వెళ్ళినప్పుడు నేను కళ్ళు తెలిసి నేను అందరికి చూస్తున్నాను. ఏంటి ఇంకా బిజు బిజు రావడం లేదు. నేను కనుమోయి చూపిస్తే సరిపోతుంది, ఏడుస్తుంది. అలాగే నేర్పిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందుకనే నేను మాట ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆడు మీరు కేంద్ర చేస్తారండి. దుప్పటి వేసినప్పుడు ఆడికి అర్థమయ్యింది, నా పని ఇంకా ఇది కాదు, దేవుడి పని. ఆయన ఏం చేశారంటే ఏది పొలం తున్నేరు ఆ పొలములు తన్నే ఆ ఎద్దులకి తీసుకొని వచ్చి ఆ ఎద్దులకి తున్నడానికి ఉన్న అదన్నీ ఇరిపి వెలివీడం పెట్టి దాని మీదకి ఆ ఎద్దుల్ని ఏం చేసి వాటి ఇంటి బలి అర్పించారు. చేశారు. ఇది వదిలేసి వస్తే మళ్ళీ పీతర్ గారు చేసినట్టుగా చేస్తుంది. పీతర్ గారు వాళ్ళే ఒకేసారి కదా యేసు ప్రభు చెప్పారు, నన్ను వెంబడించమని చెప్పిన వెంటనే ఏం చేశారు? వాళ్ళ విడిచిపెట్టారు. మళ్ళీ ఎప్పుడు ఆయన మరణించిన తర్వాత మళ్ళీ పీతర్ గారు ఆ వల పట్టుకొని, ఈ వల ఎక్కడ దొరికింది, ఎక్కడ ఉంచారు వల? ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? పాత సరకలు మొత్తం ఏం చేయాలి? కాల్చండి. నేను చెప్పినదంటే అందుకు పాత బట్టలు కాల్చలు కదా, పాత స్వభావం అనేది కాల్చండి. స్తోత్రం కలిగి ఆయన ఏం చేశారు? స్తోత్రం. మళ్ళీ ఆ పనిలోకి తిరిగి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడి మీద ఒక పిలుపు నీ మీద ఉంటే, దేవుడి మీద ఒక పిలుపు నీ మీద ఉంటే స్తోత్రం, దేవునికి వెంబడించుకో. ఏలియావు గారు ఏలీశాకి వెంబడించారు. ఏలియావు ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఏలీశా వెళ్తారు.
దేవునికి స్తోత్రం. ఈ రాత్రి యేసయ్య నిన్ను పిలిచిన వెంటనే యేసయ్యకి ఫాలో చేయండి. ఆమేన్. యేసయ్యకి వెనకన్నారు అండి. అదే సరి అయిన శిష్యుడు. ఈ రాత్రి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం. వచ్చిన వారం వాక్యాన్ని పద్ధతి చూపుతాను. దేవుడు పిలుపున్న దేవుడు బిడ్డలారా, అందరికీ దేవుడు పిలిచాడు. కొందరికి ఆరాధన చేయడానికి దేవుడు పిలిచాడు, కొందరికి చర్చలోనికి రావడానికి పిలిచాడు, కొందరికి దేవుడు పరిచయం చేయడానికి పిలిచాడు, కొందరికి ఏం చేసిన ప్రార్థనా పరుడుగా ఉండడానికి పిలిచాడు. నీ పిలుపు ఎలా ఉండని ఈ రాత్రి నీకు తెలుసుకో. ఆ పిలుపుని తగ్గినట్టుగా పనిలోకి నీ దిగతి దేవునికి స్తోత్రం కలిగింది. అరగదిగిత దేవుడు నిన్ను వదలను, అందరికి దేవుడు నేను చేయపడంలో నడిపించను. ఎప్పుడు దేవుడు నిన్ను వదలు, నీ వదిలిస్తాను కాదు, దేవుడు నిన్ను వదలను. అటువంటి దేవుడు నీకు కనుక ఈ రాత్రి ఏ రీస చేసినట్టుగా ఈ రాత్రి చేయడానికి రెడీ అవ్వండి. ఏరియాలో ఆయన దుప్పటి ఆయన వీధికి వేసిన వెంటనే ఆయన చేయని పని ముగిసి దేవుడి సేవలకు దిగినట్టుగా ఈ రాత్రి మనం కూడా ఎలాగ సిద్ధపడతాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన కాక సమర్పించుకున్నాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం. మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ ఈ వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం దేవా. ఈ రాత్రి వేళ మేము దైవజనులమే, మేము ప్రార్థనా పరులమే దేవా. మా మీద దుప్పటి పడి ఉన్నది, మేము ఒక పని కొరకు పిలవబడిన వాళ్ళమే. మేము సోమరులము కాము దేవా, పని దొంగలము కాము, పని చేయడానికి పిలవబడిన వాళ్ళమే. పొలం ఉంటే పొలంలో పని చేస్తాం, సంఘం ఉంటే సంఘములో పని చేస్తాం, ఇల్లు ఉంటే ఇంట్లో పని చేస్తాం. ఎక్కడ దేవుడు మమ్మల్ని ఉంచారో అక్కడ మేము పని చేసిన దైవజనులుగా మారి తీరుతాం. దేవుని యొక్క ఉద్దేశ నెరవేరింపు కొరకు, కుటుంబ ఆశల నెరవేరింపు కొరకు దేవా మేము పని చేసే వాళ్ళంగా. దేవుడు నేను ఒక స్కూల్లో నాటుంటే ఆ స్కూల్లో చదువులో విద్యా జ్ఞానం తెలుసుకోవడంలో నేను నాటబడి ఉన్నానని ఈ రాత్రి వేళ తెలుసుకు తీరేంతటిగా ఒక పరిజ్ఞానాన్ని దేవుని బిడ్డలకు అప్పగించినందుకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ మా జీవితంలో పొరపాటు జరిగిపోయింది. కొన్ని సందర్భంలో మేము పని దొంగలై తీరాం దేవా, సోమరులై తీరాం, విసిరిపోయిన వాళ్ళని తీరాం, నిద్రపోయిన వాళ్ళనిగా మారి తీరాం దేవా. ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్సాలు దైవజనుల ద్వారా మాకు బోధించడం వల్ల దేవా మేము మెలుకోగలిగి తీరడానికి తిరిగి పనిచేసే బాధ్యస్తులై తీరేందుకు దేవదూత దేవుని యొక్క దాసుని పిలిచి రొట్టి నీళ్ళను తీర్చి ఆయనను బలపరిచినట్టుగా దేవా ఈ వాక్యాంశం మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మా పాత జీవితం విడిచిపెట్టి తీరడానికి, మా పాత అలవాట్లను వదిలి తీరడానికి, మా పాత జీవితంలో ఉన్న విసుగుపాటులను వదిలి, ఆలస్యతను వదిలి నిర్లక్ష్యతను వదిలి మా దేవుని కొరకు పని చేసేవారుగా, కుటుంబం కొరకు పని చేసేవారుగా, దేశం కోసం పని చేసేవారుగా, సమాజం కోసం పని చేసేవారుగా రాత్రి వేళ భేదగతి మాలకు వచ్చి తీరనందుకు స్తోత్రం దేవా. అలాంటి నిర్ణయం తీసుకున్న బిడ్డల బట్టి స్తోత్రం. వారిని దీవించండి. భవిష్యత్ కాలంలో దైవజనులుగా వారిని మార్చండి, దేవుని యొక్క సేవకులుగా వారిని మార్చండి, దేవుని యొక్క అభిషేకులుగా వారిని మార్చండి, దేవుని చేత పిలవబడిన వారిగా వారిని మార్చమని కోరుచున్నాము. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన దేవుని యొక్క సేవకులను దీవించినందుకు స్తోత్రం. సంఘబిడ్డలందరినీ కూడా దేవుడు దీవించిన, ఊర్లో నివాసులను దేవుడు దీవించినందుకు స్తోత్రం. మంచి వాతావరణం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. దేవ కరెంట్ మాకు సౌకర్యంగా చేసినందుకు స్తోత్రం. సౌండ్ సిస్టాన్ని మాకు సౌకర్యంగా చేసినందుకు స్తోత్రం. దేవుని యొక్క లేఖనాన్ని వినడానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం. సంఘ కాపరిని బట్టి స్తోత్రం, అమ్మగారిని బట్టి స్తోత్రం, సంఘబిడ్డలను బట్టి స్తోత్రం, ఈ సంఘాన్ని బట్టి దేవానికి స్తోత్రం. దీవించండి, ఆశీర్వది. ఇప్పుడు మేమందరం కూడా నీ కృపలో మేము అనుకుంటున్నాం. ఈ వాక్యాన్ని మేము బిగించి పట్టుకుంటున్నాం. మమ్మల్ని ఆత్మీయులుగా దైవజనులుగా మార్చినందుకు స్తోత్రం అయ్యా. ఈవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి. తండ్రి ఒక కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భాషలతో దేవాన్ని రెండు అక్కడ వరకు తొడై ఉందనుగాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మొదటి హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలు సత్యం చెప్తాం. దేవుడు మన అందరినీ కూడా దైవజనులుగా మార్చినందుకు స్తోత్రం. సామర్థ్యాలు మాని మంచి పనివారిగా మనం దేవుని ఇప్పటి మన మీద పడినందుకు దేవుని స్తోత్రం. దేవుని కొరకు ప్రయాసపడిన వారిగా మారినందుకు స్తోత్రం. దేవుడు మన అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనాలు.